గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. విక్రవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం. ఇక్కడ స్వామివారు పంటచేలో దొరికినటువంటి స్వామి, చిన్నమూర్తి పెద్దదవుతున్నటువంటి స్వామివారు అని చెప్పి భక్తుల విశ్వాసం. సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు స్వామివారి చెవి దగ్గరగా వెళ్లి వారి కోరిక చెప్పుకుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే వచ్చినటువంటి భక్తులు ఏ కులం వారైనా, ఏ వర్ణం వారైనా, ఏ విధమైనటువంటి వివక్ష లేకుండా స్వయంగా వారే స్వామివారిని సేవించి చెవి దగ్గర కోరిక చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మందిరం కింద చూస్తాం. చెవి దగ్గర ఎవరైతే ధర్మబద్ధమైన కోరిక చెప్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. పునర్దర్శనం చేస్తారు. మళ్ళీ స్వామివారిని సేవించుకుని మళ్ళీ వారి బాధలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27 నుంచి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు మొదలవుతున్నాయి. ఇవాళ ఉదయం 11:04 కలశ స్థాపన ఎమ్మెల్యే నల్లబల్లి రామకృష్ణారెడ్డి గారి చేత జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా స్వామివారిని సేవించడానికి వస్తున్నారు. అలాగే స్వామివారిని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క విశేషమైనటువంటి కృపకు పాత్రలు కాగలని మంగళశాసనాలు ఇస్తున్నాం. శుభం. శ్రీ విశ్వావసనామ సంవత్సరం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం భక్తులకు వర్షం కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమీ జరగకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి తగినట్లుగానే విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. పందిరి డెకరేషన్లు కానీ, స్వామివారి దర్శన బ్యారికేడింగ్ కానీ అన్ని చక్కగా జరిగినాయి. ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని ఆశించి దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ స్వామివారికి దేశ విదేశాల్లో అనేక మంది భక్తులు వీక్షించడానికి వీలుగా డైరెక్ట్ లైవ్ లో అనేక ఛానల్ ప్రసారం చేస్తున్నాయి. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ చవితి మహోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉచిత అన్నదానం, అలాగే చివరి రోజు మహాన్నదానంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రతిరోజు యాగాలు, పూజాధికారులు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ వర్షంలో కూడా ఇంత ఎక్కువగా స్వామివారిని దర్శిస్తున్న భక్తులందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ భక్త మహాజనులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.